ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, 12 రాసుల వారు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జయనామ సంవత్సరం జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు జ్యేష్ఠ శుద్ధ నవమి, తదనంతరం దశమి తిథులు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకి బాగా ఉపకరిస్తాయి. అలాగే వారం స్థిరవారం లేదా శనివారం. ఈ శనివారం నాడు చేసేటువంటి గోదానం, ముఖ్యంగా నల్ల గోవుని దానం చేసినట్టయితే శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి, శుభ పరిణామాలు ఆహ్వానించబడతాయి. ఇక ఈరోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రం, అనంతరం వచ్చేటువంటి నక్షత్రం హస్త. ఈ హస్త నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 3వ పాదంలో పుట్టినట్టయితే దోషం, శాంతి తప్పనిసరి. ఈరోజు ఈ హస్త నక్షత్రంలో పుట్టేటువంటి వారికి చంద్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. భాగస్వాములతో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థికపరమైనటువంటి అంచనాలు వేగవంతంగా పొందలేకపోతారు. నూతన కార్యక్రమాల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. వ్యాపార ప్రతిబంధకాలని వేగవంతంగా తొలగించుకోలేకపోతారు. కుటుంబ వ్యవహారాలు బాగానే కలిసి వస్తాయి. విద్యాపరమైనటువంటి విషయాలు మాత్రం విజయాన్ని తెచ్చిపెడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. పడమటి దిక్కు ప్రయాణాల ద్వారా ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. ఆశించినటువంటి ఫలితాలు దక్కుతాయి. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. స్థిరాస్తి విక్రయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత లావాదేవీల్లో విజయాలు సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. ఆనందకర వాతావరణం గృహంలో కొనసాగుతుంది. శుభకార్య నిర్వహణకే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. శుభవార్తలు వింటారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాల ద్వారా విజయాలు దగ్గరవుతాయి. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి పూజించడం శ్రేయస్కరం. ఆర్థిక లావాదేవీలు ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. మాతృ సంబంధిత కార్యాల్లో విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. వాణిజ్యపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. ఆర్థిక సహాయ సహకారాలు వ్యాపారరీత్యా పొందగలుగుతారు. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు వేగవంతంగా సాధించగలుగుతారు. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందగలుగుతారు. ఆనందం లభిస్తుంది. విదేశీ వ్యవహారాలు, సంభాషణలు, ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక చిక్కులు వీడిపోతాయి. అసహన పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. ఆరోగ్యంలో ప్రతికూల పరిస్థితులను దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఖర్చులు పెరిగినప్పటికీ ఆదాయం కూడా పెన్నంటి ఉంటుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. అకారణ విభేదాలు ఏర్పడినప్పటికీ తిరిగి సర్దుమణుగుతాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. శత్రువులు మిత్రులవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. శుభవార్తలు గృహరీత్యా చేకూరుతాయి. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాల ద్వారా ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగ నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రతికూల పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. అనిశ్చితి ఆర్థికంగా తొలగిపోతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆకస్మిక విజయాలు చేకూరుతాయి.
ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. శత్రువుల్ని చిత్తు చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. ఊహించినటువంటి పరిణామాలు ఆర్థికంగా అనుకూలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. పడమటి దిక్కు ప్రయాణాలు ప్రయోజనాల్ని కలిగిస్తాయి. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి వేగవంతమైన పురోగవృద్ధి ఏర్పడుతుంది. వ్యాపార విస్తరణలు నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద సంఘటనలు గృహంలో చేకూరుతాయి. ఆర్థిక ప్రతికూలత తగ్గుతుంది. ఆరోగ్య ప్రతికూలత కూడా తగ్గుతుంది. నూతన కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించడానికి చేసేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. గతంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. నూతన కార్యాచరణలో ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. శక్తి సామర్థ్యాలు ఆర్థికంగా లభిస్తాయి. సహాయ సహకారాలు కూడా పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. పడమట దిక్కు ప్రయాణాల ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అనుకూల దైవం శ్రీ దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం శ్రేయస్కరం. ఆలోచన దోషాల ద్వారా ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు బాగానే కలిసి వస్తాయి. ఆరోగ్యపరంగా ప్రతికూలత కొనసాగుతుంది. ఖర్చులు పెరిగినప్పటికీ ఆదాయం కూడా వెన్నంటి ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో పొరపాట్లు దొరికినప్పటికీ సవరించుకోగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు బాగానే కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యాపార వాణిజ్య ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంతతకి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రాధాన్యత పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. అనుకూల దైవం శ్రీ మహాకాళి. ఈరోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం శ్రేయస్కరం. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు కలిసి వస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. గతంలో చేసినటువంటి కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ఆటంకాలను సడలించుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అవగాహన కలిగి ఉంటారు. నూతన కార్యక్రమాలను గృహరీత్యా చేపట్టగలుగుతారు. శత్రువులు మిత్రులవుతారు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి జాప్యాలని సడలించుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో శక్తి పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా చేపట్టగలుగుతారు. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఏలినాటి శని ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరం అవుతాయి. అనుకూల పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార వాణిజ్య కార్యక్రమాల్లో ముందంజ వేయగలుగుతారు. ఆశించినటువంటి ఫలితాలు ఆర్థికంగా చేకూరుతాయి. నూతన కార్యక్రమాల ద్వారా విలువైనటువంటి సంపదను పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. నూతన కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. అధిక లాభాలను గడించేటువంటి ప్రయత్నాలు కూడా వ్యాపార రీత్యా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు ఉద్యోగపరంగా చేపట్టగలుగుతారు. అభివృద్ధిని సాధించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం మేలును కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. మహాగణపతి యొక్క అష్టోత్తర పఠనం ఈరోజు మీకు మేలును కలిగిస్తుంది. గణపతి
ఉపనిషత్తు పఠనం కూడా ఈరోజు మీకు లాభాలని చేకూరుస్తుంది, విఘ్నాల్ని దూరం చేస్తుంది. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే అయోమయ పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. ఆర్థిక అనిశ్చితిని తొలగించుకోవటానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార ప్రతిబంధకాలని సడలించుకోగలుగుతారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. శత్రువులు చేసేటువంటి కార్యకలాపాలకి విఘ్నాలు ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలు వ్యాపారీత్యా చేపట్టడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. గృహ విషయాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. విద్యాపరమైనటువంటి విషయాలు సామాన్యం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు రంగు మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించటం ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. శ్రీ సూక్త విధానంతో కనకదారాస్తవంతో చేసేటువంటి పూజాది కార్యక్రమాలు ఈరోజు ఆర్థిక అనిశ్చితిని దూరం చేస్తుంది. స్థిరాస్తి విక్రయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార విజయాలు సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. కుటుంబ సఖ్యతకై చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. గతంలో చేసినటువంటి పొరపాటును సవరించుకునేటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార వృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో నూతన అంశాలు వెలుగులోకి వస్తాయి, అనుకూలిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. మిత్రుల ద్వారా బంధువుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కావలసినటువంటి సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం శ్రేయస్కరం. అనిశ్చిత పరిస్థితులు దూరమవుతాయి. ఆర్థిక బలం చేకూరుతుంది. ఆంజనేయ స్వామి యొక్క తమలపాకు పూజలు, అష్టోత్తర పఠనాలు ఈరోజు మీకు అనిశ్చితిని దూరం చేసి ఆర్థిక బలాన్ని చేకూరుస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఆనందకర వాతావరణం గృహంలో చోటు చేసుకుంటుంది. విద్యాపరమైనటువంటి విజయాలకి చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. విదేశీ ప్రయత్నాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్ని సడలించుకునేటువంటి ప్రయత్నాలు కూడా బాగా లాభిస్తాయి. గృహంలో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. వ్యాపార ప్రతిబంధకాలు కూడా తొలగిపోతాయి. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి చేకూరుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా కూడా విజయాలు సిద్ధిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాల ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశివారు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. గణపతి ఉపనిషత్తు పఠనం మేలును కలిగిస్తుంది. విజయాలను దగ్గర చేస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుతుంది. ఆర్థిక లావాదేవీలు, వ్యవహారాలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే శని యొక్క ఉచ్చ స్థితి, బుధుడు యొక్క స్వక్షేత్ర స్థితి, కుజ చంద్రుల యొక్క కలయిక ఇది చంద్రమంగళ యోగాన్ని కలిగిస్తుంది. రవి యొక్క వృషభ క్షేత్ర స్థితి, శుక్రుడు యొక్క మేషక్షేత్ర స్థితి, కేతు అలాగే రాహువులు మేష తులారాశుల యొక్క స్థితి. ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితిని పరిశీలించినట్టయితే వివాహాది శుభకార్యాలు, గృహారంభం, నామకరణం, అక్షరాభ్యాసం ఇత్యాది శుభకార్యాలన్నిటికీ కూడా ఉపకరిస్తుంది, శుభాల్ని కలిగిస్తుంది. ఇక వ్యాపార నిర్ణయాలకి, వ్యాపార విస్తరణకి కూడా ఈరోజు మంచిది. విద్యా సంబంధిత విదేశీ ప్రయాణాలకి బాగా అనుకూలిస్తుంది. ఇప్పుడు ఆరోగ్యం, ఆయుర్వేదం అంశంలో ఆయుర్వేద వైద్య విశేషాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన రక్త ప్రసరణ మెరుగ్గా ఉండడానికి ఆయుర్వేదంలో చెప్పినటువంటి మార్గాల గురించి తెలుసుకుందాం. సామాన్యంగా ఏంటంటే ఏ అవయవానికి రక్త ప్రసరణ చక్కగా జరగటం లేదో ఆ అవయవంలో కొన్ని అనారోగ్యాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అంటే కాళ్ళకి రక్త ప్రసరణ సరిగా లేకపోయినట్టయితే కనుక కాళ్ళలో అల్సర్లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
అలాగే గుండెకి వెళ్ళేటువంటి రక్తనాళాల్లోంచి రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోయినట్టయితే గుండెపోటు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలా శరీరం మొత్తంలోనే కొంచెం సరిగా అంటే పూర్తిగా ఎంత జరగాలో అంత ప్రసరణ జరగనట్టుగా ఉన్నట్టయితే కనుక తొందరగా శరీరం అలసిపోతూ ఉండడం, లేకపోతే తొందరగా అనారోగ్యాలు రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే రక్త ప్రసరణ ఎక్కడ ఎంత ఉండాలో ఎంత లేదో దాన్ని బట్టి కొన్ని లక్షణాలు ఆధారపడుతూ ఉంటాయి. అయితే రక్త ప్రసరణ చక్కగా జరగాలంటే ఏంటంటే ప్రతిరోజు కూడా మనం కనీసం 10 గ్లాసులకు తక్కువ కాకుండా మంచినీళ్ళు తాగుతూ ఉండాలి. అలా మంచినీళ్ళు తాగుతూ ఉన్నప్పుడు ఎక్కడ మలినాలు అవి రక్తంలో పేరుకుపోకుండా ఉంటాయి. అలాగే ప్రతిరోజు కొంత వ్యాయామం చేయడం ద్వారా కూడా రక్తనాళాలు చక్కగా పనిచేసేలాగా రక్త ప్రసరణ బాగా ఉండేలాగా తోడ్పడుతుంది. అంటే రక్త ప్రసరణ బాగుండకపోవడానికి ఏంటంటే కొలెస్ట్రాల్ అనేటువంటిది కొంచెం ఎక్కువైనట్టయితే కనుక ఇటువంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండడానికి ఈ మంచినీళ్ళు చక్కగా తాగటం, వ్యాయామం చేయడం అనేటువంటిది చాలా బాగా సహాయపడుతుంది. రక్త ప్రసరణ చక్కగా జరగటానికి ఒక పానీయం లాంటిది తయారు చేసుకుని రోజు తీసుకుంటూ ఉండొచ్చు. ఈ పానీయం తయారు చేసుకోవడానికి మనకి కావాల్సినటువంటివి 4 మూలికలు. అందులో మొదటి మూలిక సొంఠి. సొంఠి కొలెస్ట్రాల్ పెరిగిపోకుండా ఉండడానికి, అలాగే రక్త ప్రసరణ చక్కగా జరగటానికి కూడా బాగా తోడ్పడుతుంది. సొంఠిని కొంచెం నేతిలో వేసి వేయించి దాన్ని చల్లారిన తర్వాత చూర్ణంలాగా చేసి ఉంచుకోవాలి. అలాగే ఈ ఔషధానికి కావాల్సినటువంటి రెండో మూలిక ఏంటంటే దాల్చిన చెక్క. ఈ దాల్చిన చెక్క కూడా రక్త ప్రసరణ బాగుండడానికి బాగా తోడ్పడుతుంది. అలాగే కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండడానికి కూడా ఈ దాల్చిన చెక్క బాగా సహాయపడుతుంది. దాల్చిన చెక్కను కూడా మెత్తటి చూర్ణంలాగా చేసేసుకుని దాన్ని కూడా ఈ సొంటి చూర్ణంతోటి కలిపి ఉంచుకోవాలి. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన కార్యసిద్ధి ప్రక్రియలు అనే అంశం గురించి తెలుసుకుందాం. శని కార్యసాధకుడు. ఏ కార్యమైనా సరే విజయవంతంగా పూర్తి కావాలంటే, కార్యసిద్ధి కలగాలంటే శని యొక్క అనుగ్రహం చాలా అవసరం. శనివారం నాడు శనికి సంబంధించిన కొన్ని విధి విధానాలను పాటించడం ద్వారా శని యొక్క అనుకూలతను పొంది కార్యసిద్ధిని పొందటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. శనివారం నాడు శనీశ్వరుడి యొక్క విగ్రహం మీద జమ్మి చెట్టు ఆకులను ఉంచి మినుములను స్వామికి నివేదన చేయటం ద్వారా శని యొక్క అనుగ్రహాన్ని పొంది కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే శనివారం నాడు ఆంజనేయ స్వామి వారి విగ్రహం యొక్క పాదాల దగ్గర 11 నల్ల మినుము గింజలు, 11 ఉప్పురాళ్లను ఉంచటం ద్వారా కూడా శని యొక్క అనుకూలత ఏర్పడి కార్యసిద్ధి కలుగుతుంది. అలాగే శనివారం నాడు నువ్వుల నూనె, సింధూరం కలిపి హనుమంతుడి చిత్రపటానికి కానీ విగ్రహానికి కానీ లేపనం చేయటం ద్వారా శని ద్వారా కార్యసిద్ధి కలుగుతుంది. అలాగే శనివారం నాడు పటిక పంచదార పాలలో కలిపి పరమేశ్వరుడికి అభిషేకం చేయటం ద్వారా కూడా శని యొక్క అనుగ్రహాన్ని పొంది కార్యసిద్ధిని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే శనివారం నాడు 1 కప్పులో నువ్వుల నూనె తీసుకొని దానిలో 14 పచ్చి శనగలను వేసి ఆ నూనెను హనుమంతుడి ఆలయంలో సమర్పించటం ద్వారా కూడా శని యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది సర్వ కార్యాలలో జయాన్ని పొందవచ్చు. అలాగే శనివారం నాడు భోజనంలో ఆవ నూనెను ఉపయోగించటం, ఆవ నూనెను నుదుటన తిలకంలాగా ధరించటం, భోజనంలో మినుములతో తయారు చేయబడిన పదార్థాలను స్వీకరించటం ద్వారా కూడా శని యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొంది కార్యసిద్ధికి నాందీవాక్యం పలకవచ్చు. అలాగే శనివారం నాడు మధ్యాహ్న సమయంలో బెల్లం కలిపిన నల్ల నువ్వులు కాకికి ఆహారంగా వేయటం ద్వారా కూడా శని యొక్క అనుగ్రహాన్ని పొంది కార్యసిద్ధిని పెంపొందింపజేసుకోవచ్చని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఎవరైనా సరే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే అనారోగ్య సమస్యలను తొలగింపజేసుకోవటానికి ఆరోగ్యం భాస్కరాధిచ్చేతన్నారు. కాబట్టి మానవుడి ఆరోగ్యం మొత్తం కూడా సూర్య భగవానుడి యొక్క అధీనంలో ఉంటుంది. కాబట్టి ఆదివారం నాడు సూర్య భగవానుడిని ఆరాధన చేయాలి. సూర్య భగవానుడిని మందార పూలతో లేదా జిల్లేడు పూలతో లేదా జాజి పూలతో ఆదివారం నాడు అర్చన చేస్తూ స్వామికి ప్రీతిపాత్రమైనటువంటి గోధుమలతో తయారు చేయబడిన పదార్థాన్ని కానీ, ద్రాక్ష పండ్లను కానీ, పంచదారను కానీ నివేదన చేయాలి. వీలైతే ఆదివారం నాడు సూర్య భగవానుడి యొక్క విగ్రహానికి ఆవు నెయ్యి, తేనె, కొబ్బరి నీళ్లు వీటితో అభిషేకం చేయటం ద్వారా కూడా సూర్యుడి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆరోగ్యాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ఆదివారం నాడు చేతిలోకి నీళ్లు తీసుకొని
సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పిస్తూ ఓం గృణిహి సూర్య ఆదిత్యోం అని జపించటం ద్వారా అనారోగ్య సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు. అదేవిధంగా ఆరోగ్యానికి సౌందర్యానికి అధిదేవతలు అశ్విని దేవతలు. ఎవరైనా సరే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే అనారోగ్య సమస్యలను తొలగింపజేసుకోవటానికి ప్రతిరోజు ఉదయం స్నానం పూర్తి చేసిన తర్వాత గృహంలో తూర్పు దిక్కులో ఒక దీపాన్ని వెలిగించి అశ్విని దేవతలను ఓం శ్రీం అశ్విన్యే నమః అనేటటువంటి మంత్రంతో ధ్యానం చేయాలి. అలా ప్రతిరోజు ఉదయం పూట అశ్విని దేవతలను ధ్యానం చేయటం ద్వారా సౌరశక్తిలో ఉన్నటువంటి దివ్యశక్తి, ప్రకృతిలో ఉన్నటువంటి ప్రాణశక్తి మనలో ప్రవేశించి అనారోగ్య సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. అలాగే అనారోగ్య సమస్యల నుండి బయటపడటానికి, ఆరోగ్యాన్ని పెంపొందింపజేసుకోవటానికి ధన్వంతరి ఆరాధన ఎంతగానో సహకరిస్తుంది. దేవదానవులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు ఒక చేతిలో అమృత భాండాన్ని, ఒక చేతిలో జలగని పట్టుకొని వచ్చినటువంటి ధన్వంతరి దేవతల వైద్య గురువు కనుక ప్రతిరోజు కూడా ధన్వంతరికి సంబంధించినటువంటి నమామి ధన్వంతరం ఆది దైవం సురాసురైర్వందిత పాద పద్మం లోకే జరారుగ్భయ మృత్యునాశనం దాతారమీశం వివిధౌషధానాం అనేటటువంటి శ్లోకాన్ని జపం చేసుకోవటం ద్వారా ధన్వంతరి యొక్క అనుగ్రహాన్ని పొంది సర్వ అనారోగ్య సమస్యలను తొలగింపజేసుకోవచ్చు. అదేవిధంగా జ్యోతిష శాస్త్రరీత్యా జాతక చక్రంలో లగ్నం అనేది ఆరోగ్యాన్ని తెలియజేస్తుంది. జాతక చక్రంలో లగ్నంలో కనుక పాపగ్రహం ఉన్నట్లయితే అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడటానికి ఆస్కారం ఉంటుంది. అలాంటి పరిస్థితులలో దుర్గాదేవి ఆరాధన చేయటం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. దుర్గాదేవిని శుక్రవారం నాడు దేహి సౌభాగ్యం ఆరోగ్యం దేహి దేవి పరం సుఖం రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి అనేటటువంటి శ్లోకంతో ధ్యానం చేయటం ద్వారా, ఎరుపు రంగు పుష్పాలతో దుర్గాదేవిని పూజ చేయటం ద్వారా జ్యోతిష శాస్త్రరీత్యా ఉన్నటువంటి సర్వ అనారోగ్య సమస్యలను కూడా సులభంగా తొలగింపజేసుకోవచ్చు. అదేవిధంగా అనారోగ్య సమస్యల నుండి బయటపడటానికి విష్ణుమూర్తి ఆరాధన కూడా ఎంతగానో సహకరిస్తుంది. విష్ణు సహస్రనామంలో అనారోగ్య సమస్యల నుండి బయటపడటానికి విష్ణుమూర్తిని ఏ విధంగా ఆరాధన చేయాలో చాలా చక్కగా వివరించారు. ప్రతిరోజు ఉదయం ఒక గ్లాసులో నీటిని తీసుకొని ఆ గ్లాసు నీళ్ల మీద చేతిని ఉంచి విష్ణుమూర్తికి సంబంధించినటువంటి అచ్యుతానంత గోవింద నామోచ్చారణ భేషజాత్ నశ్యంతి సకలారోగ సత్యం సత్యం వదామ్యహం అనేటటువంటి శ్లోకాన్ని జపించి ఆ తర్వాత ఆ నీటిని స్వీకరించడం ద్వారా శ్రీ మహావిష్ణువు యొక్క చిత్రపటానికి గంధం, పసుపు, కుంకుమ అలంకరించడం ద్వారా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొంది సర్వ అనారోగ్య సమస్యలను తొలగింపజేసుకొని ఆరోగ్యాన్ని పెంపొందింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అదేవిధంగా సూర్య భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది అనారోగ్య సమస్యలను తొలగింపజేసుకోవటానికి జిల్లేడు చెట్టును, వేప చెట్టును ఆరాధన చేయాలని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. ఏదైనా ఆదివారం నాడు జిల్లేడు చెట్టు దగ్గరకు వెళ్ళి జిల్లేడు చెట్టు మొదట్లో నీళ్లు పోస్తూ ఓం అర్కరూపాయై అర్కాయై నమః అని జపించి జిల్లేడు చెట్టు చుట్టూ 7 ప్రదక్షిణలు చేయాలి. ఈ విధంగా సూర్యస్వరూపమైనటువంటి జిల్లేడు చెట్టును ఆదివారం నాడు ఆరాధన చేయటం ద్వారా గంధము, పసుపు, కుంకుమ జిల్లేడు చెట్టుకు అలంకరించడం ద్వారా సూర్యుడి యొక్క అనుగ్రహాన్ని పొంది అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు. అలాగే నింబ వృక్షం అంటే వేప చెట్టు కూడా సూర్య స్వరూపంగా శాస్త్రాలలో వర్ణించటం జరిగింది. ఆదివారం నాడు వేప చెట్టు దగ్గరకు వెళ్ళి వేప చెట్టు మొదట్లో నీళ్లు పోసి గంధం, పసుపు, కుంకుమ వేప చెట్టుకు అలంకరించాలి. ఆ తర్వాత వేప చెట్టు ఆకులను వేప చెట్టు మొదట్లో ఒక కుప్పలాగా పోస్తూ ఓం ఖకోల్కాయ నమః అనేటటువంటి సూర్య మంత్రాన్ని జపం చేయటం ద్వారా సూర్యుడి యొక్క అనుగ్రహాన్ని పొంది వేప చెట్టు ద్వారా పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. కనుక ఆదివారం నాడు జిల్లేడు చెట్టుకు చేసే పూజ, వేప చెట్టుకు చేసే పూజ అనారోగ్య సమస్యల నుండి బయటపడటానికి ఎంతగానో సహకరిస్తుంది. అదేవిధంగా ఆరోగ్యం కోసం ప్రతిరోజు ఉదయాన్నే
పసుపు చందనం ఈ రెండు అరగదీసి నుదుటన కొద్దిగా ధరించాలి. ప్రత్యేకంగా శనివారం నాడు బెల్లం నువ్వులతో చేసినటువంటి ఉండలను మీరు తిని ఇతరులకు పంచిపెట్టడం ద్వారా కూడా అనారోగ్య సమస్యలను తొలగింపజేసుకొని ఆరోగ్యాన్ని పెంపొందింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేదం అనే అంశంలో ఆయుర్వేద వైద్య విశేషాలను గురించి తెలుసుకుందాం. ఈ రక్త ప్రసరణ చక్కగా జరగటానికి మనం కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. అందులో రక్త ప్రసరణ బాగుండడానికి ఏంటంటే తీసుకునేటువంటి ఆహారంలో రెగ్యులర్గా కొంచెం వెల్లుల్లి, అల్లము, తర్వాత లవంగాలు, యాలక్కాయలు ఇలాంటివి ఆహారంలో కొద్ది పరిమాణంలో తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక ఈ రక్త ప్రసరణ బాగుండడానికి అవి సహాయపడతాయి. అలాగే ఒంటికి చేసుకునేటువంటి అభ్యంగ స్నానం అంటే ఆయిల్ మసాజ్ అంటూ ఉంటాం కదా, అటువంటిది ఏంటంటే తైలం రాసుకుని అంటే ఒంటికి నూనె రాసుకుని మసాజ్ చేసుకోవడం అనేటువంటిది కూడా ఈ చక్కగా రక్త ప్రసరణ బాగుండడానికి బాగా తోడ్పడుతుంది. అలాగే తీసుకునేటువంటి ఆహారంలో చక్కటి పళ్ళు అంటే విటమిన్ సి ఉండేటువంటి పళ్ళు కనుక ఎక్కువగా తీసుకుంటున్నట్టయితే అందులో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ అనేటువంటి పదార్థాలు శరీరంలో అంటే రక్తంలో మలినాలు పేరుకోకుండా ఉండడానికి తోడ్పడి రక్త ప్రసరణ బాగుండేలాగా చేస్తాయి. అలాగే మనం ఇందాక చెప్పుకున్నటువంటి పానీయంలో 2 మూలికల గురించి చెప్పుకున్నాం. మిగతా 2 మూలికలు ఏమేంటంటే లవంగాలు. ఈ లవంగాలు కూడా రక్త ప్రసరణ బాగుండేలాగా అలాగే కొలెస్ట్రాల్ పెరిగిపోకుండా ఉండేలాగా బాగా తోడ్పడతాయి. లవంగాల్ని మెత్తటి పొడిలాగా చేసేసుకుని ఉంచుకోవాలి. ఈ పానీయానికి మనకు కావాల్సినటువంటి ఆఖరి మూలిక తులసి. ఈ తులసి ఆకులు కూడా రక్త ప్రసరణ బాగుండడానికి బాగా తోడ్పడతాయి. అలాగే ఏంటంటే రక్తంలో మలినాలు పేరుకోకుండా ఉండడానికి కూడా తులసి ఆకులు బాగా సహాయపడతాయి. వీలైనంత వరకు తాజాగా అంటే పచ్చిగా ఉండేటువంటి తులసి ఆకులు వాడుకోగలిగినట్టయితే కనుక మంచి ఫలితాలు కలుగుతాయి. ఒకవేళ అటువంటి అవకాశం లేనట్టయితే కనుక ఎండబెట్టి చేసినటువంటి తులసి ఆకుల చూర్ణాన్ని వాడుకోవచ్చు. మనం తీసుకున్నటువంటి సొంఠి, దాల్చిన చెక్క, లవంగాలు, తులసి ఈ 4ని సమభాగాలుగా తీసుకుని కలిపి ఉంచేసుకుని ప్రతిరోజు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి 1 కప్పు నీటిలో 1 పావు చెంచాడి ఈ మిశ్రమాన్ని వేసి కొంచెం కాగనిచ్చి అది గోరువెచ్చగా ఉండగానే వడపోసుకుని తాగుతూ ఉండాలి. ఈ విధంగా 2 పూట్ల ఒక టీ లాగా తాగుతున్నట్టయితే కనుక రక్త ప్రసరణ చక్కగా ఉండి అనారోగ్యాల బారిన పడకుండా ఉండడానికి రక్షణ కలుగుతుంది. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో జాతక చక్రాన్ని ఎలా పరిశీలించాలి అనే అంశానికి స్వాగతం. అసలు జాతక చక్రం అంటే ఏంటి, ఈ జాతక చక్రాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి, దాన్ని ఎలా పరిశీలించాలి, జాతక చక్రం చూచి ఫలితాలు ఎలా తెలుసుకోవాలి, ఈ విషయాన్ని మనం పరిశీలిస్తే ముందుగా ప్రధానంగా పుట్టిన తేదీ, నెల, సంవత్సరము, పుట్టిన సమయము, పుట్టిన స్థలము ఇవి అవసరమవుతాయి జాతక చక్ర నిర్మాణానికి. ప్రాచీన కాలంలో పంచాంగాన్ని ఆధారం చేసుకొని ఏ రోజున ఏ సమయానికి మనం పుట్టామో తెలుసుకొని ఆ రోజు ఉన్నటువంటి పంచాంగ వివరాన్ని మనం కాగితం మీద రాసుకుని ఒక జాతక కుండలని నిర్మించి ఆ సమయానికి ఉన్నటువంటి గ్రహస్థితులని ఆ కుండలిలో పొందుపరచడం జరిగేది. తద్వారా లగ్న నిర్ణయము, మేషాదిగా ఏ గ్రహము ఏ రాశిలో ఉన్నది, అలాగే మేషాదిగా సూర్యుడు ఎన్నవ రాశిలో ఉన్నారు, జన్మ లగ్నము ఏ రాశిలో ఉన్నది, ఈ విషయాలను పరిశీలించుకొని ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రం ఏ రోజుకైతే మనకి జాతక చక్రం అవసరమో ఆ రోజున ఉన్నటువంటి తిథి, వార, నక్షత్ర యోగ కరణాలని ఈ పుట్టిన వ్యక్తి యొక్క జన్మ నక్షత్రము, జన్మవారము, యోగము, కరణములుగా భావించి వాటి యొక్క ఫలితాలని మహర్షులు చెప్పినటువంటి పద్ధతిలో తెలుసుకునేవాళ్ళం. ప్రస్తుత కాలంలో కంప్యూటర్ని ఉపయోగించి కంప్యూటర్లో యంత్ర గణిత సాధన ద్వారాగా ఏర్పడుతున్నటువంటి జాతక చక్రాన్ని మనం స్వీకరిస్తున్నాం. అక్కడ ఏమేమి ఇస్తాము, మన పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరము, పుట్టిన సమయము, పుట్టిన ఊరు, ఇవి దాంట్లో మనం కనుక టైప్ చేస్తే మనకేమొస్తుంది, ఆ సమయానికి మనం ఇచ్చినటువంటి తేదీకి, ఆ నెలకి, ఆ సంవత్సరానికి, ఆ సమయానికి ఉన్నటువంటి గ్రహస్థితి కుండలి మన ముందు ప్రత్యక్షమవుతుంది.
మేషాదిగా 12 రాశులు ఉన్నాయి మనకి. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ఇవి సవ్యాకృతిగా ఉంటాయి. ఇవి 12 రాశులు. ఈ 12 రాశుల్లో సూర్యుడు ఏ రాశిలోనైతే సంచరిస్తూ ఉంటారో ఆ రోజున సూర్యోదయ లగ్నం అదవుతుంది. ఉదాహరణకి మేషరాశిలో సూర్యుడు ఉంటే మేషరాశే సూర్యోదయ లగ్నం అవుతుంది. అంటే సూర్యోదయమయ్యే సమయానికి సూర్యుడు మేషరాశిలో ఉంటే అక్కడి నుంచి 2 గంటల చొప్పున 12 లగ్నాలు 12 రోజులు 24 గంటల చొప్పున తిరిగి ఒకరోజు దినచక్రం పూర్తవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మనం 9 గంటలకు పుట్టామనుకోండి, మేషరాశిలో సూర్యుడు ఉన్నాడు. 6 to 8 మేషలగ్నం అయింది. 8 నుండి 10 గంటల వరకు వృషభ లగ్నం ఉంటుంది. మనం 9 గంటలకు జన్మించాం కాబట్టి మన లగ్నం వృషభ లగ్నం అవుతుంది. సూర్యుడు మేషరాశిలోనే ఉంటారు. సూర్యుడు నుండి ప్రతి 2 గంటలకి ఒక లగ్నం మారుతూ ఉంటుంది. అలా మారి అస్తమయం అయ్యే సమయానికి సూర్యుడున్న రాశికి 7వ రాశిలో లగ్నం ఏర్పడుతుంది. దీన్ని అస్తమయ లగ్నం అంటాం. అంటే సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల లోపల ఎవరైనా జన్మిస్తే సూర్యోదయాత్ 7వ స్థానంలో లగ్నం ఉంటుంది. ఈ లగ్నము అనేటటువంటిది ఏం సూచిస్తుంది? జన్మ సమయాన్ని సూచిస్తుంది. వారం ఎక్కడ మొదలవుతుంది? సూర్యుడు ఉన్నటువంటి రాశి నుండి వారం మొదలవుతుంది. పుట్టిన సమయం ఏదైతే ఉంటుందో ఆ పుట్టిన సమయాన్ని సూర్యుడు ఉన్నటువంటి రాశి నుండి సుమారుగా 2 గంటల చొప్పున లెక్కించుకుంటూ సవ్యాకృతిలో మేషాదిగా లగ్నములు నిర్ణయమవుతూ ఉంటాయి. ఈ లగ్నాన్ని ఆధారం చేసుకుని జాతక ఫలితాలు మనకు వస్తూ ఉంటాయి. అలాగే చంద్రుడు ఏ రాశిలోనైతే ఏ నక్షత్రంలోనైతే సంచరిస్తున్నారో ఆ నక్షత్రము ఆ రాశి మన జన్మరాశిగా జన్మ నక్షత్రంగా వ్యవహరించబడుతుంది. ఏ వారం నాడు పుడితే ఆ వారం మన జన్మవారం. అలాగే ఏ నక్షత్రంలో చంద్రుడు సంచరిస్తున్నారు, చంద్ర సంచార నక్షత్రమే మన జన్మ నక్షత్రం. సూర్యుడున్న సంచార నక్షత్రాన్ని తీసుకోవచ్చునా అంటే సూర్యుడు 1 నెల రోజుల పాటు ఒక రాశిలో ఉంటారు కాబట్టి చంద్రుడు రోజుకొక నక్షత్రంలో సంచరిస్తారు కనుక చంద్రుడున్నటువంటి నక్షత్రాన్ని జన్మ నక్షత్రంగా వ్యవహరించడం జరుగుతుంది. జన్మ నక్షత్రాన్ని ఆధారం చేసుకుని అంటే చంద్రుడున్న నక్షత్రాన్ని ఆధారం చేసుకుని దశలు అనేవి ప్రారంభమవుతాయి. ఉదాహరణకి మేషరాశిలో అశ్విని నక్షత్రం అనేది మొట్టమొదటి నక్షత్రం. అశ్విని నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు అశ్విని నక్షత్రము జన్మ నక్షత్రం అవుతుంది. అశ్విని నక్షత్రానికి అధిపతి కేతుగ్రహం అవుతుంది. కేతు దశ జన్మ దశ అవుతుంది. పుట్టినటువంటి దశ బాగున్నదా లేదా అని తెలుసుకోవాలంటే ఏ నక్షత్రంలో పుట్టామో ఆ నక్షత్రానికి అధిపతి ఎవరు, ఆ అధిపతి ఏ రాశిలో ఉన్నారు, ఆ రాశి లగ్నము నుండి ఎన్నవ స్థానమైంది, ఇదే కీలకం. జాతక ఫలాన్ని నిర్ణయిస్తున్న క్రమంలో మన జన్మ సమయానికి ఉన్న లగ్నం ఏమిటి, జన్మ సమయానికి ఉన్నటువంటి నక్షత్రం ఏమిటి, నక్షత్ర పాదం ఏమిటి, ఆ నక్షత్రము నక్షత్ర పాదము ఏ రాశిలోకి వస్తుంది, జన్మ లగ్నము నుండి ఆ రాశి అంటే ఆ చంద్రుడు ఎన్నవ స్థానంలో ఉన్నారు, ఇది ముఖ్యం. జాతకాన్ని ఎలా పరిశీలించాలి? ఇలాగే పరిశీలించాలి. జన్మ తేదీ, జన్మ నెల, జన్మ సంవత్సరము, జన్మ సమయం, జన్మ స్థలాన్ని ఆధారం చేసుకుని స్వీకరించినటువంటి జన్మ చక్రం ఏదైతే ఉంటుందో ఆ జన్మ చక్రాన్ని పుట్టిన సమయం ఆధారంగా సూచించే లగ్నాన్ని ప్రథమ స్థానంగా తీసుకొని అక్కడ నుండి శుభస్థానాలు అశుభస్థానాలుగా మహర్షి చెప్పినటువంటి విధానాన్ని గుర్తించి జాతక ఫలాన్ని మనం చెప్పుకోవాలి. కొంతమందికి పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సమయం తెలియదు. అప్పుడు ఎలా జాతకాన్ని తీసుకోవాలి? నిజానికి ఋషులు చెప్పినటువంటి జాతక శాస్త్ర రీత్యా సరైన స్ఫుటాన్ని అందించగలిగే సమయం ఉంటేనే
ఈ జ్యోతిష శాస్త్రం పనిచేస్తుంది. పుట్టిన తేదీ తెలియకపోయినా, పుట్టిన సమయం తెలియకపోయినా దాన్ని గుర్తించడం జ్యోతిష శాస్త్రంలో చాలా కష్టం. మరి అప్పుడు ఎలా అంటే, పెద్దలు పెట్టినటువంటి పేరుని ఆధారం చేసుకొని నామనక్షత్రము, నామరాశి, ఆ నామరాశి నక్షత్రాన్ని బట్టే మనం ఫలితాలను స్వీకరించాలి. చూచే చోళ అశ్విని, లీలు లేలో భరణి, ఆయి ఊయే కుర్తిగా, ఓవా వీవు రోహిణి, ఈ విధంగా నామ నక్షత్ర సంకేత అక్షరాలని ఆధారం చేసుకొని చెప్పేటటువంటి ఈ అక్షర సంజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఆ సంజ్ఞలను ఆధారం చేసుకొని మనం నామనక్షత్రాన్ని, నామరాశిని తెలుసుకొని అప్పుడు జాతకాన్ని చూసుకోవాలి. అప్పుడు మరి లగ్నం తెలుస్తుందా? లగ్నం తెలియదు, రాశిని బట్టే తెలుసుకోవాలి. జన్మరాశి వశాత్, జన్మ నక్షత్ర వశాత్, నామరాశి వశాత్, నామనక్షత్ర వశాత్ ఏ ఏ గ్రహాః అరిష్ట స్థానేషు స్థితాః అని చెబుతోంది శాస్త్రం. ఏ గ్రహములు అరిష్ట స్థాన స్థితములై ఉన్నాయో వాటిని నామరాశి నుండి కానీ, నామనక్షత్రం నుండి కానీ, జన్మరాశి నుండి కానీ, జన్మ నక్షత్రం నుండి కానీ గ్రహించి వాటికి శాంతులు జరిపించండి అని శాస్త్రం చెబుతోంది. జన్మ సమయం చాలా కీలకమైంది. జన్మ సమయము, జన్మస్థలము, జన్మ తేదీ అంటే జనన తేదీ, ఈ జనన తేదీ, జన్మ సమయము అత్యంత కీలకమైనవి. ఎందుకంటే వారాధిపతి యొక్క బలం చాలా కీలకం జ్యోతిష ఫలితాల్లో. సూర్యోదయ ప్రభృతి సూర్యోదయ పర్యంతం వారం. అర్ధరాత్రి 1 గంటకు పుట్టాం, ఏ రోజు తీసుకోవాలి? మన సాధారణంగా వ్యవహారంలో 12 దాటితే వారాన్ని మారుస్తాం మనం. జాతక శాస్త్రంలో సూర్యోదయం వరకు వారం మారదు, పూజలు మారవు, సంకల్పాలు మారవు. గురువారం రాత్రి తెల్లవారితే శుక్రవారం అనంగా 1 గంటకు జన్మిస్తే అది గురువార ఫలంలోకే వస్తుంది. 5 గంటలకు జన్మించినా కూడా అది గురువార ఫలమే. సూర్యోదయ సమయం తర్వాత వారం మారిపోతుంది. అంటే వారాధిపతి యొక్క బలం జాతకాన్ని నిర్దేశిస్తుంది. నాకు జనన తేదీ తెలియదండి, వారం తెలియదు, మరి నా సంగతి ఏంటంటే మనం ఈశ్వరారాధన చేయటమే. సూర్య ఆరాధన, ఈశ్వరారాధన, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన, ఆది దైవం గణపతి ఆరాధన చేసుకుంటూ మనం జీవనాన్ని గడపాలి. అలా మరిన్ని విషయాలని, జాతకాన్ని ఎలా పరిశీలించాలి, ఆ జాతక పరిశీలనలో తెలుసుకోవాల్సినటువంటి ముఖ్య అంశాలని మనం రేపటి కార్యక్రమంలో పరిశీలించేద్దాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాల్ని పరిశీలించేద్దాం. మూర్ఛవ్యాధి తగ్గడానికి ఉపకరించే రాజకపోతాసనం. మూర్ఛవ్యాధి రావడానికి అనేక కారణాలు ఉంటాయి. తీవ్రమైన మానసిక ఒత్తిడి వల్ల, దీర్ఘ రోగాల వల్ల, అతిగా మద్యాన్ని సేవించడం వల్ల, ఔషధాల దుష్ప్రభావాల వల్ల, తీవ్రమైన జ్వరం వల్ల మూర్ఛవ్యాధి రావచ్చు. ఈ మూర్ఛవ్యాధిని ఫిట్స్గా కూడా వ్యవహరిస్తారు. మానసికంగా ఏర్పడే అసమతౌల్యం వల్ల మూర్ఛవ్యాధి వస్తుంది. మూర్ఛవ్యాధి లక్షణాలు నివారించుకోవడానికి రాజకపోతాసనం కూడా చక్కగా ఉపకరిస్తుంది. నేలపై కూర్చుని 2 కాళ్లను చాపాలి. ఎడమ కాలిని ముడిచి ఉదర భాగం ముందుంచాలి. కుడి కాలును వెనక నుంచి మడిచి తల వెనుక కుడి అరికాలిని ఉంచాలి. ఈ కాలుని 2 చేతులతో పట్టుకోవాలి. ఈ రాజకపోతాసనాన్ని మూర్ఛవ్యాధిగ్రస్తులు నిరంతరం సాధన చేయడం ద్వారా మెదడులోని నరాలు, మెదడులోని రక్త ప్రసరణ వ్యవస్థ ఉత్తేజితమవుతాయి. తద్వారా మూర్ఛవ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. పాలరాయి మీ చెంత, అదృష్టం మీ వెంట అని శాస్త్రం. పాలరాతితో చక్కగా గృహంలో అలంకరించుకునేటువంటి తీరుతెన్నులు మన గృహ వాస్తులో అత్యధిక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. పాలరాయి అనేది సంపదలకు, అదృష్టాలకి, సుఖ సౌఖ్యాలకి, ప్రేమానురాగాలకి చిహ్నంగా కూడాను శాస్త్రాల్లో చెప్పారు. పాలరాయి ముక్కలు మీ జేబులో కానీ, పర్సులో కానీ, కారులో కానీ, ఇంట్లో కానీ ఉంచుకోవటం వలన అది చెప్పలేని అదృష్టాన్ని ప్రసాదించడానికి సహకరిస్తుంది అని కూడా చెప్పవచ్చు.
పాలరాయిని మార్బుల్ అంటారు. ఈ మార్బుల్తో గచ్చు ఫ్లోరింగ్ వేయించుకున్నటువంటి ఇల్లు అదృష్టాలకు నిలయంగాను లక్ష్మీదేవి నివాసంగాను ఉంటాయి. అందుకే చాలామంది తమ ఇళ్లలో పూజా మందిరం కూడాను మార్బుల్ స్టోన్స్, చక్కగా మార్బుల్తో తయారు చేసినటువంటి పూజా మందిరాన్ని ఏర్పరచుకునేటువంటి విధి విధానం కూడా కనిపిస్తూనే ఉంది. పాలరాయికి చంద్రుడికి డబ్బుకి అవినాభావ సంబంధం ఉంది. ఎందుచేతనంటే పాలరాయికి చంద్రుని ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. చంద్రగ్రహం అనేటువంటిది ఆకర్షించబడుతుంది పాలరాయి రీత్యా. చంద్రుడు నీటికి, పాలకి, అలాగే తెల్లని వస్తువులకు, ధన ప్రవాహాలకు, ప్రేమానురాగ భావాలకు కారకుడు కాబట్టి పాలరాయిపై చంద్రుని యొక్క ఆకర్షణ ఎంతో బలంగా ఉండి అవి ఉన్న చోట ధన సంపదలు, ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయి అని చెప్పేసి మనకు శాస్త్రవచనం. పాలరాయిపై చంద్రుని యొక్క ఆకర్షణే కాకుండా అదృష్టానికి బలమైనటువంటి పునాదులు వేయగల గురుని యొక్క ఆకర్షణ కూడా ఉంటుంది. గురుగ్రహ ప్రభావం కూడా ఈ యొక్క పాలరాయి మీద ప్రసరించబడుతుంది. మంచి ఉద్యోగాలు రావడం కానివ్వండి, వ్యాపారాల్లో లాభాలు గడించడం కానివ్వండి, గృహాల్ని కొనుగోలు చేయడం కానివ్వండి, వాహన సౌఖ్యాన్ని పొందడం కానివ్వండి, వివాహ సౌఖ్యాన్ని పొందడం, విదేశీయాన యోగం వంటి ఎన్నో అదృష్టాలు గురువు కలిగిస్తాడు. కాబట్టి గురువు ఆకర్షణ కూడా పొందడానికి పాలరాయిని మీ చెంత ఉంచుకోవటం మరవకండి. ఇది చక్కటి సత్ఫలితాల్ని ప్రసాదిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పాలరాయిలో శుక్రుడు కూడా ఉంటాడు. వ్యాపార సంపదకి ముఖ్య కారకుడుగా కూడా ఉన్నాడు. పాలరాయిపై శుక్రుని యొక్క ప్రభావం బలంగా ఉంటుంది కాబట్టి పాలరాయితో కట్టినటువంటి ఇళ్ళు సంపదల నిలయంగా, కుబేర స్థానాలుగా మారుతూ ఉంటాయి. అందుకనే పెద్ద పెద్ద మందిరాలు కూడాను పాలరాతి తాపడాలతోనే జరుగుతూ ఉంటాయి. మనకి ఆ దేవాలయాలకి అనేక మంది యాత్రికులు, సందర్శకులు రావడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా చక్కగా ఒకరినొకరు అర్థం చేసుకొని జీవితాన్ని చక్కగా సాగించేందుకు వీలుగా కూడా పాలరాయి మందిరాలు సహకరిస్తున్నాయని చెప్పేసి కూడా మనకు శాస్త్రాల్లో చెప్పారు. పూజ విషయంలో పాలరాయి ఒక చిన్న ముక్కను ముందుగా పాలలో 10 నిమిషాలు ఉంచి బయటికి తీసి తర్వాత పొడిగుడ్డతో శుభ్రం చేయండి. పసుపు, కుంకుమ, గంధపు పొడితో బొట్లు పెట్టండి. దాన్ని మీ యొక్క పూజా మందిరంలో దేవుని వద్ద పెట్టి చక్కగా ధ్యానం చేయండి. తప్పనిసరిగా మీకు అదృష్టలక్ష్మి వచ్చి తీరుతుంది. పాలరాయిని డబ్బు దాచుకునేటువంటి బీరువాలో, పెట్టెలో ఉంచటం వల్ల ఆదాయాలు అద్భుతంగా పెరుగుతాయి. వృధాగా చేసేటువంటి ఖర్చులు కూడాను తగ్గిపోతాయి అని చెప్పేసి చెప్పవచ్చు. వ్యాపారం చేసేటువంటి వ్యాపారస్తులు పాలరాయి ముక్కల్ని గల్లా పెట్టెలో గనక కౌంటర్ డబ్బు పెట్టెలోనూ వేసి ఉంచటం వల్ల వ్యాపారం అభివృద్ధి చెంది లాభాలు పుష్కలంగా రావడానికి కూడా ఆస్కారం ఉంది. అలాగే మీ ఇంట్లో పాలరాయి ఒకటి తీసుకొని మీ ఇంటి పై భాగాన ఉన్నటువంటి ఆ యొక్క నీటిని నిల్వ చేసేటువంటి ట్యాంకులో ఒకటి వేసి చూడండి. ఆ నీరు మీ ఇంటిల్లిపాదికి కూడా అందుతుంది. కాబట్టి ఆ నీటితో స్నానం గనక చేసినట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధి కలగడానికి కూడా ఆస్కారం అధికంగా ఉంటుంది అని కూడా చెప్పవచ్చు. పాలరాయి మొక్కలను మీ వాహనాల్లో కానివ్వండి, సీట్ల కింద కానివ్వండి పెట్టుకోవటం వల్ల మంచి మంచి అదృష్టాలు కూడాను సంభవిస్తాయి అని చెప్పేసి చెప్పవచ్చు. ఇంట్లో ఉండేటువంటి నీళ్ళ బకెట్లో కూడాను ఒక పాలరాయి మొక్కను వేసి చూడండి. మీరు అనుకున్నటువంటి కోరికలు వెనువెంటనే నెరవేర్చడానికి ఆస్కారం ఉంటుంది. ఇవాళ చాలా ఆర్థికంగా చాలా ఇదిగా ఉంది, డబ్బులు రావాల్సిన చోట రాలేదే, ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటే ఆ ఇవ్వవలసిన వాళ్ళు వచ్చి ఇవ్వటం లాంటి సంఘటనలు జరుగుతాయి. అంటే ఆర్థిక ఇబ్బందులు లేకుండా మీ యొక్క కెపాసిటీకి తగ్గట్టుగా ఆ లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. అందుకే పాలరాయి మీ చెంత, అదృష్టం మీ వెంట అని చెప్పడం జరిగింది.
నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలించేసినట్లయితే ధనలక్ష్మి యొక్క కరుణాకటాక్ష వీక్షణాల కోసం వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసిన నియమం ఏమిటి? ధనలక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల కోసం మీరు చిన్న పాలరాయి ముక్కను తీసుకొని దాన్ని పూజా మందిరంలో ఉంచి దానిపైన స్వస్తిక్ గుర్తు వేసి ఆ గుర్తును అక్షతలతో పూలతో పూజ చేసి ఆ యొక్క పాలరాయిని మీ నగదు బీరువాలో గనక పదిలంగా గనక దాచిపెట్టినట్లయితే తప్పనిసరిగా లక్ష్మీ కటాక్ష సిద్ధి కలిగి తీరుతుంది సుమా. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకు యోగాసనాలు ఏమిటో చూద్దామా మరి? మూర్ఛవ్యాధి నివారణకు ద్విహస్త శీర్ష బ్రహ్మాసనం బాగా ఉపయోగపడుతుంది. ప్రధానంగా చిన్న మెదడులో లోపాలు ఏర్పడడం వల్ల మూర్ఛవ్యాధి వస్తుంది. ఈ వ్యాధి నివారణకు దీర్ఘకాల వైద్య పర్యవేక్షణ, ఔషధ సేవనం అవసరం. మానసిక ఒత్తిడుల నుంచి బయటపడి ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండే జీవన విధానాన్ని ఈ వ్యాధిగ్రస్తులు అవలంబించాలి. సుదీర్ఘకాలం ఏదైనా వ్యాధి నివారణ కోసం మందులు వినియోగిస్తున్న వారికి మూర్ఛవ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధి లక్షణాలను ప్రాథమికంగా ఉన్నప్పుడే గమనించి యోగాసనాల ద్వారా స్వాంతన పొందవచ్చు. దీనికి ద్విహస్త శీర్ష బ్రహ్మాసనం బాగా ఉపకరిస్తుంది. నేలపై నిల్చుని 2 కాళ్ళు కాస్త దూరంగా పెట్టి ఉంచాలి. తల వెనుక 2 చేతుల్ని కొక్కెంలా పెట్టాలి. ఈ ఆసనాన్ని నిరంతరం సాధన చేయడం ద్వారా చిన్న మెదడులోని సమస్యలు పరిష్కారమవుతాయి. దీనివల్ల మూర్ఛవ్యాధి ఉపశమించే అవకాశం ఉంది.